ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. శరణ్య దర్శన్ దంపతులు సీతారాముల కళ్యాణాన్ని కలిసి ఘనంగా జరిపించబోతున్నారు. దయచేసి రేపు ఎవరూ ఏ ప్రోగ్రాము పెట్టుకోవద్దు. సీతారాముల వారి కళ్యాణానికి సకుటుంబ సపరివార సమేతంగా వెళ్తున్నాం. ఇంట్లో పెద్ద కోడల్ని కాదని చిన్న కోడలితో కళ్యాణం జరిపిస్తావా? అయినా నీ అత్యాశ కాని దర్శన్ మొహం చూడటానికే వణికిపోతున్న దాన్ని పక్కన కూర్చొని పూజ చేయటానికొస్తుందని కలలు కంటున్నావా? చూద్దాం. శరణ్య, మోసం కుట్రలతో నా జీవితంలోకొచ్చి ఏం సాధించాలనుకున్నావో తెలీదు. కానీ వెళుతూ వెళుతూ మాత్రం నా జీవితం మీదే మాయని మచ్చ వేసి వెళ్ళిపోయావు. నా పరువు తీసి గడప దాటి వెళ్ళిన నువ్వు ఇంకెప్పుడు నా భార్యగా తిరిగి రాకూడదు, రానివ్వను కూడా. ఈ డైవర్స్తో ఇంక నీ ఆటలకు ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను. ఎస్, నువ్వు వలపన్ని నరకంలోకి నెట్టేసిన నా లైఫ్ తిరిగి స్వేచ్ఛా పక్షిలా ఆకాశంలో విహరించబోతోంది. దర్శన్, ఏంటన్నా ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావు? ఏం లేదమ్మా, ఊరికే అలా. అయినా ఏంటమ్మా పిలిచావు? దర్శన్, రేపు శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆలయం నుండి పంతులు గారు కూడా కాల్ చేశారు. కానీ అమ్మా, ఇప్పుడున్న నా ఈ పరిస్థితిలో ఈ భక్తి పూజ ఇదేదీ నాతో అవదమ్మా. దర్శన్, సీతారాముల వారి కళ్యాణం మన చేతుల మీదుగా జరిపించే అవకాశం రావడం మన కుటుంబానికి దక్కిన అదృష్టం. రేపు మన ఇంటి నుంచి రాముణ్ణి మండపానికి తీసుకెళ్ళాలి. ఆ సీతారాముల వారి కళ్యాణాన్ని జరిపించాలి. తప్పేలా లేదు. నేను రాను అంటే అమ్మ ఒప్పుకోదు. వచ్చే వరకు పట్టుబడుతూనే ఉంటుంది. సరే, ఇంకేం చేయలేం. రేపు గుళ్ళో ఉత్సవం పూర్తి చేసుకుని ఆ తర్వాతి డైవర్స్ పేపర్స్ని శరణ్యకిచ్చేస్తే సరిపోతుంది. సరేనమ్మా, నువ్వు చెప్పావు కదా, రేపు నేను గుడికి వస్తాను. సరే, మనసులో ఏ బాధ పెట్టుకోవద్దు. నీ కష్టాన్ని ఆ సీతారాములే తీరుస్తారు. దర్శన్, ఒక మాట చెప్తాను, మనసులో పెట్టుకో. సీతా సమేతంగా అడవి పాలైనప్పుడు కూడా రాముడు సంతోషంగానే ఉన్నాడు నాన్న. కాని ఆయన కష్టం సీత దూరం అయ్యాకే మొదలయ్యింది. భార్య దూరం అయితే దేవుడికైనా బాధ తప్పలేదు. కాస్త దూరంగా ఉంటున్నా కూడా నీ కష్టం తీరే సమయం కూడా ఎంతో దూరంలో లేదు. త్వరగా వెళ్ళి పడుకో నాన్నా.
నీ కొడుకు రాముడైనా నీ కోడలు సీతమ్మంత మంచిది కాదు. నీ కొడుకు బ్రతుకును నరకం చేసిన రాక్షసితను. అందుకే ఈ విడాకులతోనైనా నాకు పట్టిన శనిని వదిలించుకోవాలనుకుంటున్నాను. విశ్వేత్తా తే సవనేషు ప్రవాచాయ చకర్ధమగవన్నింద్రసన్వతే పారావతం యత్పురుషం మృతం. రాజాదిరాజాయ ప్రసయ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మయ్యం సమే కామాన్ కామకామాయ మయ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు. అమ్మా ఆనందబేరు గారు, మొదటిసారి దర్శన్ బాబు గారు ఇలా రాముల వారిని తన చేతులతో పట్టుకుని కదిలి వస్తుంటే ఆ శ్రీరాముడు ఇద్దరుగా కనిపిస్తున్నారా అన్నట్టుగా ఉందమ్మా. మీరు ఎంత పొగిడినా ఈ సీత లేని రాముడు పూజకి పనికొచ్చే పురుషుడేమీ కాదులేండి. కళ్యాణమంటే సీతా సమేతంగా జరిపించవలసింది కాని ఇక్కడ బాబుకి అంత సీన్ లేదు. కాబట్టి పూజలో కూర్చునే సతీ సమేతం నేను మాయని. పంతులు గారు, వరుణ్ మేము తీసుకొచ్చాం. మరి సీతమ్మ తల్లి ఎక్కడా? అదిగో వచ్చేస్తున్నారు సీతమ్మ వారు. ఇంతకీ ఎవరు తీసుకొస్తూ ఉంటారు సీతమ్మ వారిని? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.